ముఖ్యమంత్రి గారు అందించే సారే ఇందిరమ్మ చీరలు అందుకుంటారు 8 మంది సోదరిమణులు వచ్చి. ఇప్పుడు వడ్డీ లేని రుణాలు 2023 పునః ప్రారంభించబడ్డ వడ్డీ లేని రుణాల పథకం కింద 300 కోట్ల చెక్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి. తర్వాత ఇందిరమ్మ చీరలు అందుకోవటానికి ముందుకు రావాల్సిందిగా 8 మంది సోదరిమణులు కోరుతూ ఉన్నాం. వీరు మహేశ్వరి, రిజ్వానా, మల్లా, అంజిలమ్మ, మల్లమ్మ, గౌసియా బేగం, అంజమ్మ, సాజీబాయ్, వీరందరూ, సునీత, వాణిశ్రీ, లక్ష్మీ, చంద్రకళ అందరూ రావాలి. తర్వాత పెట్రోల్ పంప్ ఇంతకుముందే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సారే మనం పెట్రోల్ పంపుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇస్తారు. గోవిందమ్మ, సత్యమ్మ, సునీతమ్మ. ఆ తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి గారి మంత్రివర్గం తరఫున ఉబేద్ గారు, మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ తరఫున రషీద్ గారు, రాజేశ్వరి, నస్రీన్ బేగం, తబస్సుమ్ బేగం, కౌసర్ బేగం, ఘనీ గారు, మహమూద్ గారు, జావేద్ గారు, మొగలాన్ గారు, హబీబ్ గారు వీరికి ఇందిరా డైరీ స్కీమ్ కింద అందజేస్తారు. ఆనరబుల్ సీఎం గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాణసింహ గారు, పశు సంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రులు వాకిటి శ్రీహరి గారు, అలాగే శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే తాండూర్ మనోహర్ రెడ్డి గారు, ఇంకా ఫైనాన్స్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ గారు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేష్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, కల్వ సుజాత గారు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, ఒక్క నిమిషం, ముఖ్యమంత్రి గారు ఆ అంటే అమ్మను సరిగ్గా చూసుకోమన్నారు, అందరికీ సన్న బియ్యం పెట్టమన్నారు, అన్నం పెట్టమన్నారు. అక్షయ పాత్ర ద్వారా అదే జరుగుతుంది పిల్లలకు. ఆ అంటే అమ్మ, ఆ అంటే అన్నం, ఆ అంటే ఆవు. ఎక్కడా లేని విధంగా గోశాలల కోసం కూడా ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆవుల్ని, గోమాతల్ని కాపాడుకోమన్నారు, ఇల్లు కట్టుకోమన్నారు, ఇల్లాల్ని చూసుకోమన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఇలా అమ్మను, ఆవును, ఇల్లును అందరినీ అన్ని వేళలా ప్రేమగా చూసుకోమని ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మన కొడంగల్ తల్లులు, చెల్లెలు